కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. కడపల్లిలో ఈ సైకిళ్ల పంపిణీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. బెగ్గిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తోంది వైసీపీ. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎంను బూతులు తిట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ మాత్రమే అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు ఏపీ సీఎం. కడపలోని సీఎం నివాసం దగ్గర 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. స్వయంగా ఈ సైకిల్ తొక్కారు. తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. మునెమ్మ అనే వృద్ధురాలికి పెన్షన్ అందించి కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. కుప్పం సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి గిన్నెస్ రికార్డు నమోదైంది. గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నెస్ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడుండే ప్రజానీకం యొక్క గొప్పతనం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు అంత తేలిగ్గా వదిలిపెట్టారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఈ వ్యవహారం నడిపింది ఎవరో తేలాల్సిందేనన్నారు. తిరుమల ప్రక్షాళన కొనసాగాల్సిందే అన్నారు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి. జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ లో చెప్పారు? ఏపీ గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సీఎం చంద్రబాబును బూతులు తిట్టడం నిరసనలకు దారితీసింది. గుంటూరులో తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజలకు గోరంట్లకు బయలుదేరారు అంబటి. టీడీపీ నేతలు కార్యకర్తలు తనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అసహనం కోల్పోయి బూతులతో విరుచుకుపడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కలుగజేసుకున్నారు. దీంతో మరింత అసహనంతో బూతులు తిట్టారు మాజీ మంత్రి. అంబటి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు టీడీపీ నేతలు. అంబటి ఇంటిని ముట్టడించారు. ఏపీలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారన్నారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను భయపెట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంబటి ఇంటిని ముట్టడించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమర్నాథ్. ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం తాలూకా వారి కార్యక్రమాలు మరొకసారి రుజువు చేశారు. పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకా స్టాండ్ ని ఏ రోజుకు ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ వైఖరిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అసభ్యకరంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు టీడీపీ నేతలు. రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అంబటిపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ లీడర్స్.